రామ ఒక పెద్ద ప్రాసాదములో ఉంటే సంతోషంగా ఉంటుందా, విమానంలో ఉంటే సంతోషంగా ఉంటుందా? అంటే ప్రాసాదము కన్నా విమానం గొప్పది. విమానం అంటే ఇప్పుడు తిరిగే విమానాలని మీరు అనుకోకండి. విమానం అంటే అది ఆ మేడ అన్న భాషలో అర్థం చేసుకోండి. ఒకదానికన్నా ఒకటి ఎత్తైనది, సౌఖ్యవంతమైనది. ప్రాసాదంలో ఉంటే సుఖంగా ఉంటుందా, విమానంలో ఉంటే సుఖంగా ఉంటుందా, స్వేచ్ఛగా ఆకాశంలో తిరగగలిగితే సంతోషంగా ఉంటుందా ఆడదానికి అని అడిగితే, రామా మీరు ఒక విషయాన్ని తెలుసుకోండి, ఇవన్నీ కావు. భర్త యొక్క పాదముల నీడలో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటుంది. కాబట్టి నాకు ఆ నీడ కావాలి, ఈ నీడలో ఉండమని అంటారేమిటి? ఈ ప్రాసాదాలు విమానాలు నాకక్కర్లేదు. నాకు కావలసిన ఛాయ మీ పాద ఛాయ కావాలి. అక్కడ నాకు విశ్రాంతి. 1,000,000 మందికి అన్నం పెట్టనివ్వండి, ఆ తృప్తి ఉండదు. ఆయనకి ఇంత చారు అన్నం పెట్టనివ్వండి, ఆ తృప్తి. 100 మంది కొడుకులకి కావలసినట్టు వండి పెట్టుకోండి, అది వేరు. ఆయనకి 1 కప్పు కాఫీ ఇవ్వండి, ఆయన స్నానం చేసొచ్చు, అమ్మయ్యా నీ చేతి కాఫీ తాగితే బడలికపోతుంది అన్నాడు అనుకోండి, ఆ తృప్తి వేరు. ఎవరన్నాడో కానీ మహానుభావుడు, మగడు మిచ్చిన చాల కాపురంలోన మొగలి పూల గాలి ముత్యాలవాన.